ఇది చూసుకోవట్లే మనం. విదేశీ వెళ్ళడం గొప్ప అనుకుంటున్నాం. విదేశీ మార్గద్రవ్యం పోతుంది, మన స్పెండింగ్ కూడా ఆ దేశంలో అవుతుంది. అందుకని మన దేశంలో తిరిగితే స్పెండింగ్ నడుస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ టైంలో చెప్పారు, ఈ టైంలో ఎండాకాలం 3 నెలల్లో తిరుగుతారు, 2-3 నెలలు. ఈ తిరిగే టైంలో కాస్త ఇక్కడే తిరగండి, ఆయన దేశంలోనే తిరగండి మీరు అని చెప్తున్నారు. తద్వారా ఇక్కడ వ్యాపారస్తులకి రూపాయి తిరుగుతుంది అన్నట్టు. అంటే ఇక్కడ డబ్బు ఇక్కడే రొటేషన్. అది సార్ దీంతో పాటు అంటే ఇప్పుడు వరకు ఆయిల్ మీద ఒక ఫేక్ ప్రచారం అయితే జరుగుతుంది అనేది కేంద్రమే డిసైడ్ చేసింది. కానీ భవిష్యత్తులో ఆయిల్ క్రైసిస్ తో పాటు ఆయిల్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. పెరగచ్చు అనుకుంటున్నాను నేను. మామూలుగా అయితే ఇప్పటికే పెంచాలి, కంట్రోల్ చేసుకుంటూ వస్తున్నారు. తప్పదు అనుకుంటే పెంచుతారు. ఇప్పుడు మొన్న ఇప్పటికి కూడా మనకి ప్రీమియం ఆయిల్ అంటే ఈ ఇండస్ట్రియలిస్టులు వీళ్ళకి 153 రూపాయలకు అమ్ముతున్నారు. అదే సందర్భంలో గ్యాస్ ఇప్పుడు మొన్న 993 రూపాయలు దీనికి పెంచారు కదా కమర్షియల్ గ్యాస్కి. అట్లాగా ఇప్పుడు ఏంటంటే వాస్తవంగా ఈ భారాల్ని వ్యాపార పారిశ్రామికవేత్తల మీద వేసి, అంటే డిమాండ్ వల్ల చమురు నిల్వలు ఏమన్నా తగ్గుతున్నాయా? ఆల్రెడీ తగ్గినాయి కదా. ఇప్పుడు మన దగ్గర కొన్ని రిజర్వ్స్ ఉన్నాయి, అవి వాడుతున్నాం ఇప్పుడు. అంటే డిమాండ్ అనేది ఎప్పుడు తగ్గదు కదా సార్. నిల్వలు తగ్గినా బయట వాడకం అనేది పెరుగుతుంది, డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. అలాంటప్పుడు రేటు పెంచడం వల్ల ఇంకొక రకంగా సామాన్యుడు భారమే తప్ప డిమాండ్ అనేది ఎలా తగ్గుతుంది? డిమాండ్ తగ్గించాలని ఏం కాదు, ఇప్పుడు రేట్ ఇట్లా ఎక్కువ అవుతుంది కాబట్టి ఎలక్ట్రిక్ వైపు టర్న్ అవ్వండి అంటే. ఓకే, ఎందుకంటే మీకు భారంగా